జై మాంకాల్ భైరవ్ హరహర మహాదేవ్. ఈరోజు వీడియో మాయా కాచాయిని విద్య. ఇది మాయా కాచాయిని. ఈ విద్యలు చాలా అరుదైనవి. ఈ విద్య ఏం పని చేస్తుంది అని మీరు అనుకుంటే, మీకు కావలసిన పనులన్నీ చేసి పెట్టే విద్యలు ఇవన్నీ. ఇవి ఏంటంటే మాయా. నేను ప్రతి వీడియోకైనా కానీ ఇవి ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, నేను గత వీడియోలో ప్రతి ఒక్క విషయమైనా నేను చెప్పిన, ఏ విద్య నేర్చుకున్నా గురువుకు సంబంధించిన విధానాలు ఉంటాయి అని చెప్పిన. నేర్చుకున్నాక ఏం చేయబోతారు అనే విషయాలు కూడా తెలుసు. నేర్చుకున్నాక ఇవి తొందరగా శీఘ్రంగా ఇచ్చే విధానం. ఇది శీఘ్రంగా విద్య సిద్ధి జరుగుతుంది. మాయ ఇది నీడనే ఉంటుంది. నీకు అనిపిస్తుండొచ్చు, కానీ నువ్వు చేసే విద్య ఎవరైతే చేస్తారో విద్య చేసిన వాళ్ళకి మాత్రమే మాట్లాడుతుంది. వేరే వాళ్ళకి ఎవరికి కనబడదు. కాకపోతే నువ్వు చేసే విధానం కరెక్ట్ చేసుకున్నట్టుంటే, కరెక్ట్ పాటించినట్టుంటే, కరెక్ట్ మీ విద్య మీరు నేర్చుకున్నట్టుంటే కరెక్ట్ సిద్ధి పొందుతారు. సిద్ధి పొందకపోవడం కారణం ఏంటంటే, లోటు పొరపాటు అనేది మీరు నేర్చుకునే వాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే ఈ విద్య నేర్చుకోవాలంటే కొద్దిగా ఏదైనా దైవం అనేది ఉండాలి అని చెప్తాను నేను. ఏదో విద్య నేర్చుకుని ఉండాలి. ఇది విద్య నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే ఇది. ఎందుకంటే ఇప్పుడున్న విధానంలో ఏది ఏనగల ఏం జరుగుతుందో తెలియదు. ఏదన్నా జరగవచ్చు. మన పరిస్థితి బాగలేక కూడా బయటోడు లేకపోతే ఇంకా అవతల వేరే వాడు ఎవడన్నా కానీ మన మీద ప్రయోగాలు చేయడము, మనం మంచిగా ఉంటే ఓర్వలేని విధానాలే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ ఈ కలియుగంలో కావలసిన విద్యలే ఇవి. ఇప్పుడు ఈ విద్యలే నేర్వాలంట. నేనైతే ఇదే నేర్వాలంట. ఎందుకనంటే ఆ అనుభవం అనేది నాకు కలిగింది కాబట్టి నేను చెప్తాను. ఈ విద్యలు పెడతాను. ఇవ్వలేమనుకున్నా నాకేం పర్వాలేదు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తానా, ఉన్నది ఉన్నట్టు విద్యను ఇస్తా. నేర్చుకోకపోవడం అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా. ఎందుకంటే విద్య నేర్చుకున్నావు అంటే దాని విధానం కూడా చెప్తా. దాని విధానంలోనే నేర్చుకోవాలి. నేను ఏ విద్య చెప్పినా విద్య చెప్తున్నా, దాని విధానాలు చెప్తాను, కానీ మంత్రం మాత్రం పెడతాను. ఎందుకు అనంటే మంత్రం పెట్టినమంటే నేను మొత్తం చెప్తాను కాబట్టి దాని విధానం చేసుకుంటే విద్య సిద్ధి చెందుతుంది. దైవం. ఎందుకంటే అంతకుముందుకే మీరు విద్య నేర్చుకుని ఉంటారు కాబట్టి. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు గురువుముఖతం తీసుకోవాలి. విధానాలు, దాని విధి విధానాలు మొత్తం చెప్తా. దాన్ని ఆ విధానం చేసుకొని పాటించినట్టుంటే మీకు 21 లేదా 31 సిద్ధి జరుగుతుంది. లేదు గురువు గారు వారం రోజుల 11 రోజులు జరుగుతుంది అంటే ఏమో మరి నాకు తెలియదు ఆ విషయము. నా అనుభవ ప్రకారం అయితే నేను చెప్పగలుగుతా, నేను ఇవ్వగలుగుతా. దాని విధానం చెప్పి నేర్చుకోరని చెప్తా. ఎందుకు అంటే మనకు జరగబోయేది అందరికీ తెలుసు. విధానం ఏం జరుగుతుంది అనేది. విద్య రావట్లేదు, విద్య సిద్ధి జరుగుతలేదు అంటే ఆ పొరపాటు ఎక్కడ ఉంటుంది అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇలా ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే విద్య మీద దృష్టి అనేది ఉండాలి. ఒక దైవం కానీ ఒక విధానం ఏదైనా ఇటువంటి విద్యలు తీసుకున్నప్పుడు దృష్టి మాత్రం అక్కడనే ఉండాలి. నువ్వు ఇక్కడ పెట్టి నేనేదో 5 నిమిషాలలో నేను ఒక మాల దింపేసి నేను జరుగుతుంది అంటే కాదు పని. ఇదంతా రాత్రికి చేయవలసిన విద్యలు ఇవన్నీ రాత్రికి, అర్ధరాత్రి చేయవలసిన విద్యలే ఇవన్నీ. కొన్ని గురుముఖతంగా తీసుకుంటే దాని విధానం వేరుంటుంది. కొన్ని లైవ్లో తీసుకొని చేసుకున్న విధానాలల్లో పొరపాటు జరగాయని నేను చెప్పాను. జరుగుతాయి. దాని దెబ్బ పడుతుంది, పడదని కాదు. అయితే దీనికి ఈ కాచాయిని దేవత ఏంది అంటే మాయా. ఇవి మొత్తం మాయల్నే ఉంటాయి. ఈ విద్యలన్నీ మాయా. నువ్వు చేసే విధానము, ఒక రూమ్ సపరేట్ ఉండాలి. నేను ప్రతి వీడియో చెప్తా, రూమ్ అయితే సపరేట్ ఉండాలి. విధానము, ఆమె రూపం అనేది ఒక బొమ్మ తయారు చేసుకోవాలి. మట్టి బొమ్మతో తయారు చేసుకునే విధానం ఇది. చేసుకొని ఆ బొమ్మకు పేరు అనేది మనం చెప్పి, ఈ విద్య గురువు దగ్గరికి చెప్తే గురువు అన్నీ చెప్తాడు దీనికి విధానాలు. చెప్పినప్పుడు దీనికి సపరేట్ గదించుకొని ఒక చెక్కపీట పెట్టుకొని ఆదివారం బేస్తవారం చేయవలసిన విధానాలు ఇవి. ఎప్పుడు పడితే అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా గురుగారు అంటే కలవది. ఎందుకంటే విధి విధానాలు గురువుతోనే ఉంటాయి. గురుముఖతంగా చెప్పినప్పుడు గురువుతోని చేసే విధానాలతో చేసుకుంటేనే విద్యలు ఇవి ఏంటంటే తొందరగా శీఘ్రంగా సిద్ధిస్తాయి. తొందరగా పనులు జరుగుతాయి. రిజల్ట్ కూడా అట్లే ఉంటుంది. పని చేసే విధానాలు కూడా అట్లే ఉంటాయి. ఏ పని చేస్తుందంటే ఈమె ఏదైనా చేయగలుగుతావు, కానీ ఈమె చెప్పిన విధానం మాత్రమే పాటించాలి. నీ తొందరపాటు నిర్ణయాలతో నువ్వు ఏదేదో చేస్తా అంటే దాని పరిణామం కూడా అట్లే ఉంటుంది.
ఎందుకంటే విద్య ఇచ్చినాక గురువుతోని ఆ విద్య సిద్ధించేంత వరకు గురువుతోనే ఉంటుంది. గురువుతోని సిద్ధి జరిగినాక ఆయన మొత్తం చెప్పేస్తుంటుంది, విధానాలు మొత్తం చెప్తుంటుంది. ఆ చెప్పినప్పుడు నీవు ఏం పాటించుకోవాలి, ఏం చేసుకోవాలని చేసుకోవాలి. కానీ ఎటువంటి విద్య సిద్ధించింది కదా, నేను ఎవరి మీదకి ఎవరికి ప్రయోగం చేస్తా, నేను ఏదైనా చేయగలుగుతా అనే విధానం నీ దగ్గర ఉంటుంది చూడు, అది నీ పతనానికే దారితీస్తుంది. ఈ కాత్యాయని ఏం చెప్తుందంటే, నీకు జరగబోయేది, ముందేం జరిగింది, ఇప్పుడేం జరగబోతుంది అనే విషయం చెప్పేది ఏమి. దీనికి ఒక త్రిశూలం ఉంటుంది, త్రిశూలం పెట్టుకోవాలి, బొమ్మను పెట్టాలి, బొమ్మ తయారు చేసుకోవాలి. ఇది ఒక దినం ముందు నైట్ పోవాలి అక్కడికి, ఏది శ్మశానానికి పోవాల్సిన విధానం ఇది. అక్కడికి పోయి ఆ అర్ధరాత్రి మట్టి తీసుకొని వచ్చి చేయవలసిన విధానం, రాత్రి చేయవలసిన విధానం ఇది. సరే, పొద్దున్నదాకా చేయవలసిన విధానం, మంత్రం తీసుకున్నాక, గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకున్నాక శివుని గుడికి పోవాలి. శివుని గుడికి పోయి ఆ శివుని గుడికి మధ్యలో, నందికి శివుని గుడికి మధ్యలో చెప్పాలి. ఫస్ట్ నందికి చెప్పాలి, ఈశ్వరునికి చెప్పాలి. చెప్పి నేను ఇది చేస్తున్నా అని గురువు అన్నీ చెప్తాడు. చెప్పినప్పుడు అవి వేసుకొని పోయి చేసుకుంటే పర్ఫెక్ట్ మీకు సిద్ధి జరుగుతుంది. ఈ విద్య ఏది చేయదని కాదు, అన్నీ చేస్తుంది. నీకు జరగబోయేది, జరిగేది, ఏం చేస్తావు, ఏం కావాలి, నువ్వు ఏం చేయబోతున్నావు, నీ కర్మఫలం ఏంది, లాస్ట్కు నిన్ను ఏం చేయాలనే విషయం కూడా చెప్పేదే మాయ. జై మహాకాల్ భైరవ్. హర హర మహాదేవ్.